హైదరాబాద్లోని మాంసం ప్రియులకు జీహెచ్ఎంసీ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఆదివారం మాంసం దుకాణాలు మూసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం మాంసం ప్రియులతో పాటు సామాన్య ప్రజల ఇళ్లలో కూడా మాంసం వంటకాలు గుమగుమలాడుతూ ఉంటాయి. చికెన్, మటన్ తో వంటకాలు చేస్తారు. అయితే జీహెచ్ఎంసీ తాజాగా తీసుకున్న నిర్ణయం మాంసం ప్రియులకు మింగుడు పడడం లేదు. వారం మొత్తం కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు, పప్పులు ఇలా ఏం తిన్నా ఆదివారం వచ్చిందంటే దాదాపు 70% మంది ఇళ్లలో నీసుకూర ఉంటుంది. ఇదేంటంటే మేం తెలంగాణలోంబై ఆదివారం గిట్లనే ఉంటది అంటారు. ముక్కలేనిదే ముద్ద దిగదు. అంతలా మాంసం అమ్మకాలు ఆదివారం జరుగుతాయి. మటన్, చికెన్, ఫిష్ ఇలా ఏదో ఒక వంటకం తప్పనిసరి ఉంటుంది. దీంతో సండే ఏ గల్లీకి వెళ్లినా మాంసం వంటకాలు నోరూరిస్తాయి. ఇక హైదరాబాద్ వాసులైతే ఆదివారం ఉదయమే చికెన్, మటన్ షాపుల ముందు క్యూ కడుతూ ఉంటారు. ఫిష్ మార్కెట్లు కిటకిటలాడుతాయి. అయితే తాజాగా జీహెచ్ఎంసీ ఆదివారం మాంసం దుకాణాలు బంద్ చేయాలని నిర్ణయించింది. వచ్చే ఆదివారం జైనులు జరుపుకునే పండుగల్లో అతి ముఖ్యమైన మహావీర్ జయంతి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ మాంసం అమ్మకాలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. మహావీర్ జయంతిని జైనులు ఎంతో పవిత్రంగా భావిస్తూ ఆ రోజు ఎలాంటి జీవహింస చేయరు, మాంసాహారం ముట్టుకోరు. ఈ నేపథ్యంలో జైనుల సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మటన్, చికెన్, బీఫ్ మార్కెట్లతో పాటు మాంసం అమ్మే అన్ని షాపులు మూసివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది.